శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నలకి ప్రభుత్వం నుంచి మంత్రుల నుంచి చాలా బాధ్యతారహితంగా ఒకే కోణంలో ప్రభుత్వం నడిపే విధానంలో కానీ లేదు ప్రజల పట్ల వాళ్ళ కొంచెం అంకిత భావం కానీ ఏ క్వశ్చన్ కూడా కనిపించట్లే. చాలా నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వారి సమాధానాలు చూస్తే అనిపిస్తున్నాయి. కొత్త మంత్రులు, వారితో పాటు అనుభవం ఉన్న మంత్రులు ఇద్దరు కూడా ఈ రకంగా సమాధానం ఒకటి కాదు, మొదటి నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న ప్రశ్నలో కూడా 50,000 ఫిక్షన్ అడిగారు. మీ ఎన్నికల ప్రణాళిక ఎప్పుడు చేస్తారంటే దానికి సమాధానం లేదు. ఇస్తాం మీరు అధికారంలోకి వచ్చారు, ఒకటి అడిగితే ఏదేదో చెప్తారు. అయినప్పుడు కూడా ప్రజల తరపున మా బాధ్యత కాబట్టి వాళ్ళు 1-2 సార్లు వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో చెప్పేదానికి ప్రయత్నం చేసిన నేపథ్యం. మద్యం అమ్మకాల మీద మా సభ్యులు అడిగాడు. కల్తీ మద్యం రాష్ట్రంలో వస్తుంది. 5 ప్రాంతాల్లో అనకాపల్లిలో కానీ, ఏలూరులో కానీ, అమలాపురంలో కానీ, లేకపోతే అనంతపురంలో కానీ ఈ రకంగా వస్తుంది. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇంకా ఫర్దర్గా ఇంకా జరగకుండా ఉండడానికి ఏ కార్యక్రమాలు తీసుకున్నారు, లేదు బెల్ట్ షాప్ ఇంటింటికి బెల్ట్ షాపులు వచ్చేస్తున్నాయి, తాగడానికి మంచిగా దొరకట్లే కానీ మద్యం ఏర్లే పారుతుంది అని చెప్పి అడిగితే దానికి దొంగ తెలుగు సమాధానం. ప్రజలు చూస్తున్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి దయచేసి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం తాలూకా పనితీరు, ప్రభుత్వం తాలూకా వాళ్ళ భాష, వాళ్ళ తాలూకా భావం ఎలాగుందనేది. అంతేకాకుండా ఆఖరిగా ఇప్పుడే మేము వాకౌట్ చేసి వచ్చాం. మనందరికీ కూడా ఇలవేల్పు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉత్తరాంధ్రకి కాకుండా యావత్తు ఈ రాష్ట్రంతో పాటు ఒరిస్సా రాష్ట్రాన్ని కూడా కులదైన అప్పన్న సింహాచల అప్పన్న స్వామి దేవాలయంలో జరిగిన దుస్సంఘటనలు 2. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతున్న వైకుంఠ ఏకాదశి నాడు కానీ లేదు అక్కడ చందనోత్సవంలో కానీ మరి ప్రభుత్వం తన వైఫల్యం వల్ల, ప్రభుత్వం తన నిర్లక్ష్యం వల్ల, అనాలోచితమైన ఆలోచనల వల్ల ప్రజలు వచ్చి ప్రాణాలు కోల్పోతే ఏంటండి ఎవరు బాధ్యత వహిస్తారని మా సభ్యురాలు వచ్చి అడిగితే దాన్ని సూటిగా సమాధానం చెప్పుకుంటా దాన్ని రాజకీయాలు జోడిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పరామర్శించడానికి వెళ్ళారంట. వెళ్ళడం తప్పనేటట్లు మాట్లాడుతున్నారు. అది మాటలే కాదు, భాషలో కూడా వ్యంగ్యమైన భాషలు. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ఆ దేవదేవుడి సాన్నిధ్యంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఒకవేళ జరిగితే ఇంక రాబోయే కాలంలో అలాంటి వాటికి ఏ విధంగా మీరు దాన్ని అడ్డుకట్టేస్తారు? ఆ పవిత్రమైన మనోభావాలు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరి మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా చూస్తారనేది మేము ఎంతో గౌరవంగా, ఎంతో హోందాగా మేము మా సభ్యులు వచ్చి ప్రశ్నలు అడిగితే దానికి వచ్చి వాళ్ళు వ్యంగ్యంగా దానికి వచ్చి వంక తిప్పుతూ కార్యక్రమం చెప్తున్నారు. నేను అడుగుతున్నాను సూటిగా, ఆ 2 కారణాలకినూ దేవాదాయ ధర్మాదాయ శాఖ బాధ్యత లేదండి. ఆ 2 కార్యక్రమాలకి అక్కడ ఉన్న పాలకవర్గాల దగ్గర బాధ్యత లేదండి.
ఆ 2 కార్యక్రమాలకి ఆ ప్రాతినిధ్యం వస్తున్న ఆ మంత్రికి బాధ్యత లేదండి, బాధ్యత లేదండి. ఆ బాధ్యత వచ్చి గుత్తరెక్కంట తిరిగి మా మీద వచ్చి డ్రైవ్ చేయడానికి, ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఒక దురదృష్టకరమైన పరిస్థితి. చాలా బాధ అనిపించింది మా అందరికీ. అందుకే అవసరం నుంచి వాకౌట్ చేసి వచ్చాం. కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన ప్రశ్న ఎంత సున్నితంగా, ఎంత సమయంతో, ఎంత హోందాగా, ఎంత గౌరవంగా ఉండాలండి. పోనీ మా సభ్యులేమే హోందాతనాన్ని పక్కన పెట్టి, గౌరవాన్ని పక్కన పెట్టి, మనోభావాలను పక్కన పెట్టి మాట్లాడితే మేము అనలేదే. తీమని రికార్డు చూసుకోమనండి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎవరైనా లెక్కలే, దేవుడైనా లెక్కలే, ప్రధాన లెక్కలేదు, మనోభావాలతో పని లేదు, సెంటిమెంట్లతో పని లేదు. ఎంతసేపు ఆ కుర్చీ, ఆ రాజకీయం తప్ప ఇంకొక కారణాలు మాకు కనిపించట్లే. అందుకోసమే రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు మాకు తెలుసు. యూరియా మీద ఎంత బాధపడుతుందో రైతాంగం అంతా కూడా సాక్షాత్తు కళ్ళకట్టి చూస్తున్నాం. మీ పత్రికలన్నీ కూడా చూపెడుతున్నాయి. రైతాంగం పట్ల ఉదయం మేము మాట్లాడాం, అడిగాం, డిమాండ్ చేశాం. సరే చైర్మన్ గారు దాంతోపాటు సంబంధిత మంత్రి దాని మీద సమయం పెట్టుకుని చర్చించుకుందాం అంటే దాన్ని మేము అంగీకరించాం కదా. చర్చకి ఒప్పుకుని అందరూ కలిపి సమయం పాటించుకొని చేస్తే ఎందుకు? మాకు కావాల్సింది రాజకీయ లబ్ధి కాదు, ప్రజలకి ఏదైతే అవసరం తీరాలి, ప్రజలకు మేలు జరగాలి. ఇక్కడ జరిగిన ప్రతి అంశం, ప్రతి చర్చ, ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజానికి మేలు జరగాలి, మంచి జరగాలి. వాళ్ళ మనోభావాల్ని మనం గౌరవించాలి, వాళ్ళ సెంటిమెంట్స్ని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి అంశాన్ని కూడా తీసుకుంటున్నాం. ఆ నేపథ్యంలోనే దురదృష్టం. అందుకే ఆ పరిస్థితులు అక్కడ కనిపించలేదు. మంత్రి గారు బాధ్యతారహితంగా ఆయన ఇచ్చిన సమాధానం కానీ, మరి మిగతా విషయాలు చేస్తున్న కార్యక్రమం చూసి ఇవాళ వాకౌట్ చేసి బయటకు వచ్చాం. దాంతోపాటు ఏదైతే ఆ రోజు వైకుంఠ ఏకాదశి నాడు 2 రోజుల కార్యక్రమాన్ని 10 రోజులు పెట్టారు. అగమన శాస్త్రాలు అవి ఇవని కొద్ది మాటలు చెప్పారు. వాళ్ళని అడిగాం, మరి ఇప్పుడు రాబోయే కాలంలో మరి మీ తాలూకా కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, దానికి కూడా సమాధానం చెప్పని అడిగాం. ఎందుకు? ఇక్కడ జరిగిన ప్రతి మాట అది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. టీవీల్లో 5 కోట్ల మంది దేశంలో ప్రజలు చూస్తున్నారు, ప్రపంచంలో ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి అవసరము ఈ ప్రశ్నకి సమాధానం లే. చాలా దురదృష్టకరం. అందుకే అంత బాధ్యతగా మరి బాధ్యత మరిచి మరి మాట్లాడిన ఆ మంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ వాకౌట్ చేసి బయటికి రావడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాం. ఓకే, సమస్య దీనికి సంబంధించి కూడా నా పేరు కుంభ రవిబాబు, ఎమ్మెల్సీ. ఇవాళ అసెంబ్లీ కౌన్సిల్లో ప్రధానమైనటువంటిది మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్రంలో 85% ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తారు. రైతులు కావచ్చు, కౌలుదారులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, కోట్లాది మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించే రాష్ట్రం. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల ఎకరాలు సారవంతమైన